ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు. ఇప్పుడు రాశి చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి అనగా ముందు చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3-4 పాదములు కలిస్తే తులారాశి అవుతుంది. ఈ రాశి యొక్క అధిపతి చూడగలిగితే శుక్రగ్రహం అనేది ఈ యొక్క రాశిని ఆధిపత్యంగా మనం చెప్పబోతున్నాం. ఈ యొక్క రాశి యొక్క తత్వం వాయుతత్వం, అలాగే చరరాశి కూడా చెప్పవచ్చు. ఈ యొక్క రాశి వారికి కొంత బ్యాలెన్స్ అయిన వ్యవహారం ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వీరి యొక్క జీవితంలో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఏది చేద్దామనుకున్నా ఏమి చేయకూడదు అనుకున్నా సరే 1-2 సార్లు ఆలోచించి వాటిని నిర్వహిస్తే మంచి జరుగుతుందా లేకపోతే నష్టం చేకూరుతుందా మనకి అని తెలుసుకొని వివాహం విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, స్నేహితులు ఎంచుకునే విషయంలో కానీ ఇవే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎవరినైనా సరే 1-2 సార్లు గమనిస్తారు. వారి మంచి అయితేనే వాళ్ళకి ఉపయోగదాయకంగా మారుతారు. తర్వాత వాళ్ళకే నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి సినిమా రంగాల్లో వాళ్ళు చూడగలిగితే కొంత వీరికి ఇబ్బందికరంగా ఇంకా కొనసాగే అవకాశం ఉన్నది. వీరికి ఎప్పటి నుంచో 4-5 సంవత్సరాల నుంచి కెమెరామ్యాన్లు కానీ, లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అవకాశాన్ని తొక్కేస్తున్నారు. వీళ్ళకున్న టాలెంట్ని పై ఉద్యోగులు కానీ, పై అధికారులు కానీ వీళ్ళని పైకి రానియకుండా వీరు నెల జీతగాళ్ళు, వీరు ఎప్పటికెప్పటికీ వీళ్ళ దగ్గర అది లాక్కొని విద్యను లాక్కొని వీరిని అదే స్థాయిలో ఉంచాలి, పైకి ఎదగనీయకుండా చేయాలి అనే వ్యూహపరమైన ఆలోచనలు, పద్ధతులు కూడా వీళ్ళ మధ్యలో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎవరైతే సినిమా రంగాల్లోకి ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళకి జూనియర్ ఆర్టిస్ట్కి కానీ, స్టంట్ మ్యాన్లకు కానీ, సైడ్ ఆర్టిస్టులు కానీ వద్దామనుకుంటున్నారో వాళ్ళకి శుభవార్తను చెప్పగలవచ్చు. ఈ నెలంతా వారికి అనుకూలిస్తుంది. వారికి ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క టాలెంట్ని అందరూ మెచ్చుకునే విధంగా వీళ్ళు ఎదగడం అంటే చేస్తుంటారు. పెద్ద పెద్ద స్టార్ల నుంచి, పై అధికారుల నుంచి వీళ్ళ కొంత అవకాశాలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. వాటిని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళటం వంటిది చేయగలిగితే వీళ్ళ చాలా అద్భుతంగా ముందుకు సాగేలా కనబడుతున్నది. అదేవిధంగా నటులు, హీరోయిన్గా ఎవరైతే ఇప్పుడు హీరోగా నటిస్తున్నారో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కానీ, డైరెక్టర్లు కానీ ఎటువంటి సహాయం లేకుండా వచ్చిన వాళ్ళకి కానీ ఈ నెలంతా కొంత అనుకూలిస్తూ మీరు ముందుకు వెళ్ళేలాగా కొత్త అవకాశాలు వచ్చి మీకు అనేది అదృష్టం పట్టేలాగా కూడా ఉన్నది. కానీ కొత్త వారు కూడా కొంత జాగ్రత్త వహించడం, చూసుకోవడం, వేసే అడుగు అది కరెక్టా కాదా, అవకాశం వచ్చిందనే పరిగెత్తడం కాకుండా అది మనకి ప్రయోజనకరంగా మారుతుందా లేదా నష్టపూరితంగా జరుగుతుందా 1-2 సార్లు ఆలోచించుకొని పెద్దవాళ్ళ సలహా తీసుకొని, స్నేహితుల సలహా ఎప్పుడూ నమ్మకూడదు. వాళ్ళు ఎప్పటికీ ఆ రంగాల్లో మిమ్మల్ని అదే స్థాయికి ఉంచేలాగా చేస్తారు. మన అన్నతమ్ములు అనుకొని మన కుటుంబాలతో చర్చించడం వంటిది చేయాలి, మంచిగా అనుకూలిస్తుంది. అదేవిధంగా వీరికి ఆర్థిక పరిస్థితి చూడగలిగితే 1-2 వారాల్లో కొంత ధనపరంగా సహాయం అందే విషయంలో కనబడుతున్నది. ఈ జాబు వ్యాపార విషయంలో శాలరీస్ రూపంలో కానీ, డబ్బు వచ్చేది ఆగిపోవడం కానీ అటువంటిది జరుగుతూ ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు సాగించాలి తప్ప అక్కడే ఆగిపోయి వేసిన బొగ్గిళ్ళలాగే నుంచోవడం వంటిది చేయకూడదు. ముందుకు సాగించడం చేయాలి. ఈ రాశి వారికి ఒక స్త్రీ వలన ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. ఆ స్త్రీ రూపంగా వీరికి ప్రేమ వ్యామోహంతో వీరికి వివాహం అయినా సరే వీరిని ఏదో విధంగా లోపరుచుకోవాలి, మన గ్రిప్లో ఉంచుకోవాలి, మన చెప్పిన మాట వినాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేమ్మంటే లేవాలి. ఆ విధంగా వాళ్ళు ఆశిస్తూ ఆ పురుషుణ్ణి వాళ్ళు వ్యామోహం చేసుకొని గ్రిప్లో పెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. అది మగ పురుషులు తెలుసుకొని ఆ వ్యూహం నుంచి బయటపడే మార్గంలో మీరు ఉండాలి. వారి చెప్పే చల్లటి మాటలు మిమ్మల్ని
తాడి చెట్టు ఎక్కించే సలహాలు ఇస్తూ ఉంటారు. వాటిని అధిగమించి మీరేమిటి, మీ కుటుంబం ఏమిటి, మీ పరిస్థితి ఏమిటి, మీకు ఏ విధంగా జరుగుతుంది, జరగబోతుంది అని తెలుసుకొని మీ తోడుండేది మీ కుటుంబం ఒకటే. ఈ యొక్క స్త్రీ పురుషులు మధ్యలోనే వచ్చి మధ్యలోనే పోతూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది శాశ్వతం కాదు. మీ యొక్క కుటుంబం, మీ యొక్క భార్య ప్రేమను తెలుసుకోవాలి. మీ యొక్క భర్త పడే కష్టాన్ని మీరు ఒక తోడుగా ఉండి వారికి ధైర్యం చెప్తూ ముందుకు సాగించాలి. ఇద్దరు కలిసి పిల్లల్ని ఒక మంచి మార్గదర్శకత్వంగా సమాజంలో నెలకొట్టాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపారంలో చాలా వరకు నష్టాలు కనబడుతున్నాయి. కొత్తగా ప్రారంభించే వ్యాపారాలకి కొంత తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఒక 2 నెలల తర్వాత శ్రావణ మాసంలో వాళ్ళు మొదలు పెట్టగలిగితే వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న వ్యాపారస్తులకు కూడా పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు రాక, పెట్టిన వాటికి వడ్డీలు పెరుగుతూ, ఇచ్చేవాళ్ళు ఇవ్వక, మనం కరెక్ట్గా ఉన్నా సరే వాళ్ళు కరెక్ట్ లేకుండా మనకి చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది. ఆ డబ్బు ఒకటి రాగలిగితే వీళ్ళకి 90% సమస్యలు అనేది నెరవేరే అవకాశం ఉన్నది. అది ఒక్కటి కారణంగా వీరు ఒక శిలలాగా, ఒక రాయిలాగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. వీరి మనసులో కానీ మొహంలో కానీ నవ్వు కనబడక, సంతోషం లేక నానా రకాలుగా ఇబ్బంది పడతారు. శత్రువుల నుంచి జాగ్రత్త పడటం మంచిది. శత్రువులు మన పక్కనే అన్నదమ్ముల్లాగా ఉంటూ, స్నేహితుల్లాగా ఉంటూ మన ఒక భద్ర శత్రువులాగా తయారయ్యే అవకాశం ఉన్నది. వారి ఎందుకు మన దగ్గరికి వచ్చాడో, మనతో ఎందుకు స్నేహం చేస్తున్నాడో, వారి బుద్ధి వ్యూహాలు ఏమిటో మనం తెలుసుకునే లోపలే మనం చాలా ప్రమాదంలో ఇరుక్కునే అవకాశాలు కనబడుతున్నాయి. వారు మనతో స్నేహం చేసేవాళ్ళు కాదే, తక్కువ స్థాయిని మన దగ్గర తెచ్చుకున్నాము అని కృతజ్ఞత కూడా వాళ్ళకు ఉండదు. ఏ విషయం దొరుకుతావా, ఎప్పుడు నొక్కుదామా అనేలోనే ఎక్కువ ఉంటారు. ఇంకా వివాహ విషయంలో చూడగలిగితే ఈ రాశి వారికి కొంత నిరాశే ఈ నెల మొత్తం చేకూరుతుంది. ఈ యొక్క శ్రావణ మాసం నుంచి వీరి యొక్క వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతూ ఒక కొత్త ప్రణాళికతో ముందుకు సాగే విషయం ఉంది. మొన్నటిదాకా ఈ రాశి వారికి ఉద్యోగం విషయంలో భయం. ఇప్పుడు వివాహం అవుతుందా లేదా అనే నిర్ణయాల్లోనే ఎక్కువగాను ఇబ్బంది కనబడుతున్నది. అందువలన ఈ యొక్క రాశివారు విష్ణు పంజర సూత్రం పారాయణం చేయటం లేదా నవగ్రహాలు సూత్ర పారాయణం చేయటం వంటిది చేయగలిగితే అన్ని విధాల శుభాలు కలిగి, అష్టైశ్వర్యాలు కలిగి, సంతోషంగా ఆరోగ్య పరంగా కానీ ఉద్యోగ వ్యాపార విషయంలో కానీ జాగ్రత్త ఉండటం కూడా మంచిది. ఈ యొక్క రాశివారు ఇప్పుడు మనకి జరగబోయే జూలై 10వ తారీఖున గురు పౌర్ణమి రాబోతున్నది. ఆ ఒక గురు పౌర్ణమిన వీళ్ళు ఆ రోజున సూర్యోదయం ముందే నిద్రలేచి వస్త్రదానం స్నానం చేసిన తర్వాత వస్త్రదానం చేసి గుడికి వెళ్ళి స్వామిని స్మరించుకొని అష్టోత్తరాలు పఠించి ఇంటికి వచ్చి పూజ చేయడం వలన వీరికి అంతా శుభం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఇంకా ఎటువంటి పరిహారాలు తెలుసుకోవాలన్నా, ఇంకా ఎటువంటి సందేహాల్లో అనుమానం ఉన్నా సరే మా ఒక నంబర్కి సంప్రదించండి. మీ యొక్క జాతకం చక్కగా విశ్లేషించి చక్కగా మీకు అనేది సందేహాలు చెప్పబడను. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.